నీకు ఎక్కడి నుంచి పడిందన్నా? అది ఇది ఒకేసారి పడింది. ఇది దేనికి దోసరావునా? కంట్లోంచి కూడా ఏడుపు వచ్చేస్తుంది. నేను అయినా నేను తప్ప ఇంక ఎవరు లేరు అక్కడ. ఎలా కనపడిందో చూసావా? ఆగరా, భయపడ్డం కాదు, ఇలా రా ఒకసారి. ఇది భయ్యా, అది ఇక్కడే కదా కనిపించింది క్లియర్ గా. ఇక్కడే కూర్చుంది. ఎక్కడున్నావే? చెట్టు పైన ఏముందా? ఇక్కడే కదన్నా కూర్చున్నా. లేకపోతే మన భ్రమ అంటావా? ఇద్దరికి భ్రమగాలి కదా. అదే కదా. గైస్, క్లియర్ కట్గా అనమాట ఎల్లో కలర్ శారీ కట్టుకొని అది క్షుద్ర పూజలు చేసేదా లేదంటే ఇంకేదన్నా దెయ్యమా అనేది నాకు అర్థం కావట్లేదు. లేదంటే మా భ్రమ, మాకేం అర్థం కావట్లేదు. నీట్గా ఒక మనిషి అయితే అక్కడ కూర్చొని కనపడింది. మనిషి ఆత్మ అనేది చెప్పలేకపోతున్నాను, ఒక ఆకారం. మేమేం చేయడానికి వచ్చామంటే, మీకు ఆల్రెడీ తెలుసు, చాలామంది వ్యూవర్స్కి అర్థమైపోయి ఉంటుంది. అంటే పార్ట్ 1 చూసిన వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఈ ప్రదేశంలో ఇలాంటి చేతబడులు చేసేసి ఉన్నాయన్నమాట. ఇవి ఉన్నాయని నా ఫ్రెండ్ గారు చెప్తే నేను ఇక్కడికి వచ్చాను అనమాట ఇవి చూడడానికి. క్లారిటీ కనబడట్లేదు. ఇప్పుడు చూపి ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు చూపి. అది ఇది జరిగింది గైస్. ఈ బొమ్మలో ఆ ఎదర వేసి ఉన్నాయన్నమాట. తర్వాత ఈ కొండలో క్షుద్ర పూజలు చేసేసి ఏం బెటర్ తెలియదు. దీనికి వెంట్రుకలు అవన్నీ ఉన్నాయన్నమాట. మీకు కనబడుతుంది కదా నీట్గా, ఇంకో వెంట్రుకలు. ఇందులో కూడా అన్నం వేసేసి పచ్చి ఎండుమిరపకాయలు వేసి పెట్టి ఉందన్నమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ కొండ దగ్గరికి ఫస్ట్ ఆ చేతబడి ముగ్గు ఉంది కదా, చిన్న స్టార్ లాగా ఉండి అక్కడ ఒక ముగ్గు ఉంది, ఒక టర్నింగ్ దగ్గర. అక్కడి నుంచి చుక్కలుగా ఈ కొండ ఉండే ప్రదేశానికి మాకు దారి తీసింది అనమాట. ఆ చుక్కల్ని ఫాలో అవ్వకుండా, ఆ ముగ్గు చుక్కల్ని ఫాలో అవ్వకుండా వస్తే తీరా కొండ దగ్గరికి వచ్చిన తర్వాత భయంకరంగా ఒక సౌండ్ అయితే, ఒక అమ్మాయి అరిచిన సౌండ్ వినపడింది. ఆ సౌండ్ విని మేము పరిగెట్టుకుంటూ ఇటు వచ్చేస్తే, అంటే ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చాం, ఇద్దరమే ఉన్నాం కదా. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఏదో ఉంది, ఆ గుడి దగ్గర కూర్చుందామని పరిగెట్టుకుంటూ వచ్చాం. ఆ గుడి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఎల్లో కలర్ శారీ కట్టేసుకుని ఒక అమ్మాయి అయితే కూర్చుని ఉంది. అది అమ్మాయ ముసల్దా ఆత్మ భ్రమ అనేది అర్థం కావట్లేదు. అదే కనిపెట్టాలి ఇప్పుడు. చూద్దాం. ఏయ్, ఎవరైనా ఉంటే మాట్లాడండి మర్యాదగా. అన్నా నరేషనా, మనం ఇందాక కొండ చూసాం కదా, అక్కడ కాకి సౌండ్ వినబడుతుంది కదా. కాకి సౌండ్ కాదు, అది ఏదో ఉందరా. వింత జంతువులన్నీ ఎక్కడే ఉన్నారా బాబు. కాకి సౌండ్ ఎప్పుడన్నా నైట్లు అరవడం చూసావు నువ్వు? నేను ఎప్పుడైనా ఫస్ట్ టైం నేను కూడా. ముందర చూపించాను, నేను చూపిస్తాను. మొత్తం కవరేజ్ చేస్తాను అలాగే చుట్టూరు. లైట్ తగ్గించేలే, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాక లైట్ పెంచుతారు. ఎందుకంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకో, మనం చాలాసేపు ఉండాలి. ఆ లైట్ కట్టే ఒకసారి వాళ్ళకి అర్థమవుద్ది ఎంత చీకటిగా ఉందో ఇక్కడ. నీ లైట్ చూడు, ఈ బుడ్డ లైట్ చూడండి. టార్చ్ లైట్ వేస్తే ఇక్కడ ఏమీ కనపడలేదు, జస్ట్ నేను తప్ప, నా ఫేస్ తప్ప ఇంకా ఏం కనపడినంత చీకటిగా ఉంది భయంకరంగా. చుట్టూరు చూపిస్తాను చూడండి. చుట్టూ ఒక లైట్ కూడా లేదు, ఏమీ లేదు, అన్ని దూరాల్లో ఉన్నాయి లైట్లు. అయితే మీరు గమనిస్తే అక్కడ కొండ ఉంది చూడండి. ఇక్కడ ముగ్గులు వేశారు. ఈ ప్రదేశంలో ఎవడో క్షుద్ర పూజలు గట్టిగానే చేశాడు, డేంజర్గా. కొండ చూపించానా?
చేస్తా. అది ఏంటదనా? శారీ ఎవరు పడేశారంటే అక్కడ? అదే కదా, ముందుకెళ్దాం కొంచెం. నీ దగ్గర డబ్బా లాంటి లైట్ ఉందా? అది జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. అడుగులు కట్ట కనబడతాయి. చుట్టూ చూపించా. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఓం నమ శివాయ. కానీ ఈ ప్రదేశంలో ఒక్కటే తాడి చెట్టు ఉండడం అనేది విచిత్రంగా అనిపిస్తుంది నాకు. అక్కడ ఇది ఒక్కటే ఉంది ఈ ఏరియాలో, ఒక్కటి కూడా కానీ లేదు. ఇంకొకటి జాగ్రత్తగా గమనిస్తే నీకు అర్థమవుతుంది. చూడండి, అదొకటి. ఇక్కడ నుంచి చూడు, ఇది ఒక్కటే ఉందన్నా. పద. ఏమైందిరా? ఒకేసారి కొట్టినట్టు అనిపించింది అన్న. సైలెంట్గా ఉండనా? పిచ్చోళ్ళ ఒరే, దెయ్యం అరుపు కన్నా నీ అరుపు ఎక్కువ భయపడిగా ఉన్నాను నేను. పిచ్చ బత్తాయిగా దూరం జరుగు. అలా అరుతావేంట్రా? పిచ్చికని పట్టిందా? ఒకసారి ఈ శారీ ఎవడదరా నాయన? అసలు దేనిలో ఎలా పట్టిందిరా? ఏంటి? చేస్తాను. ఎవర్రా మీరు పిచ్చబత్తాయిలు? ఏమైందనా? కథలకు ఏ చెట్టు పైన ఎవరో ఉన్నారు? చెట్టు పైన ఏమైందనా? పైకి లైట్, పైకి లైట్, లైట్ పైకి రా, లైట్ పైకి రా అన్నా. అరుస్తున్నావుటనా అన్నా? భయం వేస్తున్నానా?
వరుస్తున్నట్టనా? నీకు ఏమవుతుందనా హరిజన? నాకేమవుద్ది మరి ఏంది ఒకేసారి అలా పోయి? దూరం జరుగు పిచ్చి. ఏమైందనా? మైండ్లెస్ ఫెలో. ఆడోళ్ళ మాట్లాడుతున్నావేంటన్నా నువ్వు? ఇట్రా. కాదు ఏమేం పడింది చూడరా పైనుంచి. అనేది ఎక్కడి నుంచి పడిందనా? అది ఇది ఒకేసారి పడింది. ఇది చూడు పైన ఏమైనా ఉందా? నేను అదే పైన చూడమంటున్నా కదా. నరిసనా ఇది చూడు. దాని చుట్టూరు ఎందుకంటే గైస్ చూడండి, నరేష్ అన్న కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. డిఫరెంట్గా ఏం లేదు, మూసుకుండు అలాగే. కెమెరా పట్టుకో అన్నాడు, పట్టుకో అంతే. నాటకాలు తప్పు. ఎప్పుడు పడిందిరా? ఒరే ఇప్పుడే పడింది. తింటావా? చాలా చేంజ్ వస్తుందండి దాంట్లో. లైట్ పెంచు, సరిగ్గా కనపడతలేదు. నేను బ్యాటరీ తగ్గిందన్న, బ్యాటరీ తగ్గింది. ఇంకో బ్యాటరీ పడదన్నా, కట్టేది. తీసాను ఇంక అలాగా. తీసే వేస్ట్. ఏయ్ ఎవరది? నీకు వినపడలేదా? వినపడలేదా? నిన్నే అడిగేది. అన్న దోస్తున్నావు ఏంటన్నా నువ్వు? నీకు వినపడిందా లేదా? దేనికి దోస్తున్నావు అన్న నువ్వు? వినపడిందా లేదా? దేనికి దోస్తున్నావు నువ్వు? వినపడిందా లేదా అన్న? దేనికి దోస్తున్నావు అన్న నువ్వు? అర్థం వినపడిందా లేదా అని అడిగాను నేను. మైండ్ పని చేస్తున్నాను నీకు అసలు? నీకు సరేదా బ్యాటరీ మారుదా? కాదు, నువ్వు దేనికి దోస్తున్నావు అన్నా? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు చెప్పు? నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నానా? ఇందాక ఈ పుండిని తన్నావు. దీన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ దీన్ని తన్నావు అన్నా. ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? నరిశానా? గైస్ చూసారు కదా, దగ్గరికి వెళ్తే దోసేస్తున్నాడు. మళ్ళీ ఏమో ఇంకోటి ఏంటో మాట్లాడతానేమో. అరే నువ్వు ఎక్కువ మాట్లాడక సైలెంట్గా ఉండు. నేను ఎక్కువ మాట్లాడాడు నువ్వే కదా నన్ను దోస్తుంది. నువ్వు నన్ను దోసి నువ్వు అయ్యా అన్న. నాకు పిచ్చి పట్టిందా? నీకు పిచ్చి పట్టిందన్న. ఆ కుండీని అయితే ఎప్పుడైతే తన్నాడో అప్పటి నుంచి నరేష్కి అయితే కొంచెం డిఫరెంట్గా మారుతున్నాడు కదా, చూడండి మీరే. అన్నా ఏమైందన్నా నీకు? మరి పిచ్చిగాని పట్టిందా? నీకు పిచ్చి పట్టిందన్నా. నువ్వు నన్ను ఎందుకు దోస్తున్నావు అన్నా? నేను నిన్ను నమ్ముకుని వచ్చాను కదన్నా. నరేషనా గైస్ నాకైతే నిజంగా భయం వేస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడో నిజంగా నాకు టైట్ అయిపోతుంది గైస్. నిజంగా చెప్తున్నాను, కంట్లోంచి కూడా ఏడుపు వచ్చేస్తుంది. నేను తప్ప ఎవరు లేరు ఇక్కడ. చూడండి అనం ముట్టుకుంటు. గైస్ చూడండి ఒకసారి. ముట్టుకుంటున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు ఏదో. చూడండి ఇదిగోండి. మళ్ళీ పైనుంచి ఏమి పట్టి పడింది. అన్నా నరేష్ అన్నా ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? చెప్పింది అన్నా. నాకైతే ఎంటుకలు అయితే లేచిపోతున్నాయి.
గూస్ బంప్స్ అంటారు కదా. అన్నా నరేష్ అన్నా, అన్నా నిజంగా భయం వేస్తున్నా అన్న, ప్లీజ్ అన్నా, అన్నా వెళ్ళకన్నా. చూడండి గైస్, ఇంకో చూడండి గైస్, అన్న అయితే అలా వెళ్ళిపోతున్నాడు. నా చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు. చూడండి, చూశారు కదా. కర్ర ఏమన్నా దొరికితే పోన్నాం. ఒక్కోసారి మీదకి వస్తున్నాడు, ఒక్కోసారి. అన్నా నరేష్ అన్న ఏమైందన్నా? ఎవరిని పిలుస్తున్నావు అన్నా? అన్నా అన్నా నిజంగా అయితే నాకు పడుతుంది అన్న నిజంగా. అన్నా నీ పక్కనే కదా ఉన్నాను అన్నా. గైస్ చూడండి గైస్, చుట్టుపక్కల ఎవ్వరు, బాబోయ్ చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు. చూసారు కదా. మళ్ళా శ్యామ్రా నీకో గైస్, నేనైతే ఇక్కడే ఉన్నాను. నరేష్ అన్న చూడు. అన్నా అన్న నిజంగా భయం వేస్తుంది అన్న. నరేష్ అన్న, అన్నా అన్నా అన్న నిజంగా భయం వేస్తుంది అన్న. ఒకనా నా జోలికి రాకు. జోలికి రాకు అన్నా. అన్నా ఎవరున్నారో నీ దాంట్లో నాకు అర్థం కావట్లేదు అన్న. నాకు నిజంగా భయం వేస్తుంది అన్న. నా జోలికి రాకని చెప్పాను. నరేష్ అన్న, శామ్ అన్న ఒక్కసారి అన్న, నేను ఇక్కడే ఉన్నానన్నా. అన్నా 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 నీ పక్కనే ఉన్నానన్న. నేను దగ్గరకు వస్తే అస్సలు పట్టించుకోవట్లేదు అన్న. నన్ను నా మీద రాళ్ళు ఇసురుతున్నావు, నా మీద కరుతున్నావు, నా మీద కొట్టే నాకు వస్తున్నావు. నాకు భయం వేస్తున్నానా అన్న. నువ్వు నేనే కదా వచ్చావు అన్న. అన్న నాకు చాలా భయం వేస్తుందన్నా. అన్న నీ దగ్గరికి రానాకే నాకు భయం వేస్తుందన్నా. అన్న అన్నా గైస్ చూసారు కదా ఎలా నడిచాడు ఇప్పుడు. నిజంగా నడిచానికి ఏదో అయింది అన్నా. కర్ర ఉన్నా నిజంగా. ఈ కర్రతో అయితే నడిచాను వస్తే ఈ కర్రతో కొడతాను గైస్ నిజంగా. అన్న ఇంటికి తీసుకెళ్ళిపోవడం ఏంటన్నా? నువ్వే కదా అన్న, నీతో పాటే కదా వచ్చాను నేను. నాకు ఆ దారి కూడా తెలియదన్నా. నేను వెళ్ళిపోదామంటే నిన్ను వదిలేసి. నిజంగానా నిన్ను వెళ్ళిపోదాం అన్న. అన్న నా చేతిలో కర్ర ఉందన్న. కళ్ళల్లో దుమ్మడిందిరా. ఇంటికి వెళ్ళిపోదాం. నిజంగా నా చేతిలో కర్ర ఉంది అన్న. నీకేమేం చెప్పానా? నాకు ఈ ప్లేస్ నచ్చట్లేదు, వెళ్ళిపోదాం. ఏయ్ నాకు ఈ ప్లేస్ నచ్చట్లేదు, వెళ్ళిపోదాం. పద ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా బిహేవియర్ అయితే మారలేదు. చూస్తారు కదా, మీకే తెలుస్తుంది చూడండి.
ఇంటికి వెళ్ళిపోతాం శామ్. మీ ఇంటికి తీసుకెళ్తావా? నువ్వు ఎవరున్నారు? నీ నరేష్ అన్న ఒంట్లో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ మీ ఇంటికి తీసుకెళ్తావా? చెప్తాను, నేను మాట్లాడుతున్నాను. నేను నీ ఒంట్లో ఎవరున్నారో నాకు తెలీదు. నిజంగా వదిలేసి వెళ్ళిపో. వదిలేస్తే ఇప్పుడు వెళ్ళిపోతాం, మేమిద్దరం వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. బాబాయ్ అన్నా, నాకు భయం వేస్తుందన్నా చుట్టుపక్కలన్నా. బాబాయ్ బాబాయ్ అన్నా, అన్నా బాబాయ్ అన్న, నరేష్ అన్నా, అయ్యో బాబాయ్ అన్నా, అన్నా అయ్యో బాబోయ్ నరేష్ అయ్యో చూడండి నరేష్. శామరా వెళ్ళిపోతాం. వెళ్ళిపోతా, నువ్వు అలా అడకన్నా, నాకు భయం వేస్తున్నా. అన్నా అమ్మా నరేష్ అన్నదే అడుగు. నరేష్ అన్న అక్కడ కూర్చున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నిజంగా గైస్. లైఫ్లో నేను ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. అమ్మా ఆ భయంతో రాయిని చూసి కూడా భయపడ్డాను. సీరియస్గా రాయి చూసి భయపడ్డా. నరేష్ అన్న అయితే మీకు కనబడుతున్నాడు కదా, లైట్ తీసుకుని అక్కడ ఉన్నాడు చూడండి. అన్నా నాకు నిజంగా భయం వేస్తుంది అన్న, వచ్చేసే అన్న. అవసరంగా ముట్టుకున్నాడు దాన్ని. లైట్ వెళ్ళేది, వెళ్ళిపోతున్నాడు. నరేష్ అన్న దాన్న ఒకసారి. నరేష్ అన్న అన్న బిహేవియర్ అయితే నాకు ఏం అర్థం కావట్లేదు గైస్. ఇందాక ఇక్కడైతే నేను ఈ రాయిని చూసి రియల్గా వెళ్ళిపోయాను. నిజంగా భయం వేసింది గైస్. ఇంకో అక్కడి నుంచి ఇలా పరిగెట్టుకుంటూ వచ్చేటప్పుడు సడన్గా ఇక్కడ దీన్ని చూసి నిజంగా వెళ్ళిపోయాను గైస్. తెల్ల ఆకారంలో కనబడుతుంది కదా, అలా కనబడింది. నాకైతే నిజంగా భయం వేస్తుంది. గైస్ చూస్తున్నారు కదా, అన్నకైతే నిజంగా అయితే దెయ్యం పట్టేసింది. ఎంత అయినా సరే శ్యామ్ నేను పక్కనున్నా సరే శ్యామ్ అంటున్నాడు. వెళ్ళిపోదామని చెప్పాను కదా శ్యామ్, వెళ్ళిపోదా అన్న. వెళ్ళిపోదాం అంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చి కొడుతున్నావు అన్న నువ్వు. నరేషనా గైస్ చూసారు కదా, ఇంతకుముందు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉంటున్నాడు చూసారు కదా. బిహేవియర్ అయితే ఫుల్గా అయితే మారిపోయింది. నాకైతే నిజంగా భయం వేస్తుంది గైస్. ఇంటికి తీసుకెళ్ళాను దాన్న తీసుకెళ్తాను దాన్న.
రా అన్న. చూసారు కదా గైస్, అక్కడి నుంచి నన్ను పరిగెట్టిచ్చేసాడు. నాకైతే నిజంగా భయం వేస్తుంది గైస్. ఆవేశంతో ఏం మాట్లాడారో అర్థం కావట్లేదు సార్. ఇంకా నిజంగా ఆవేశం అయితే ఫుల్గా వస్తుంది. అన్నకైతే నిజంగా అన్న అగో ఆ నడక చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకసారి ఆ నడక కూడా విధానం కూడా మారేలా ఉంది గైస్. ఒకసారి వెళ్ళిపోదాం అంటాడు, అట్లేదు. వెళ్ళిపోదాం శామ్ రమ్మన్నానా? రమ్మంటే ఎందుకు రావట్లేదు? నువ్వు రమ్మంటా తగ్గుతుందన్నా ప్లీజ్ అన్నా. అబ్బా గైస్ మనవాడైతే కంప్లీట్గా జోకర్ అయిపోయాడు అనమాట. ఎందుకంటే నాకు ఎక్కడన్నా దెయ్యం పడద్దా, నాకు 3 yearsలో నాకు ఎప్పుడు పట్టలేదనమాట. నేను జస్ట్ కావాలని చేశానమాట మన వాడి మీద ప్రాంక్. ఎందుకంటే వాడు స్టార్టింగ్లో ఆ కొండ చుట్టూ తిరిగేటప్పుడు చెట్టుక దగ్గర నేను మాట్లాడకుండా ఎక్కువసేపు సైలెంట్గా ఉండడం వల్ల వాడు నాకేదైనా దెయ్యం పట్టేసిందేమో అనుకున్నాడు అనమాట. సో ఇదే దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పేసి వీడిని భయపెడదాం సరదాగా కొద్దిసేపు, ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి నాకు దెయ్యం పట్టింది అన్నట్టు విచిత్రంగా బిహేవ్ చేస్తూ వీడిని భయపెట్టాను అనమాట శ్యామ్ని. సో మొత్తం రియాక్షన్ అయితే చూశారు కదా, ఎంత భయంకరంగా. నిజంగా చాలా అంటే చాలా భయపడిపోయాడు పాపం కుర్రోడైతే. కానీ నవ్వుకోలేక చచ్చిపోయాను అనమాట. ఓ పక్కన నవ్వు ఆపుకుంటున్నాను, మనల్ని భయపెడుతున్నాను అనమాట. సో ఇదే పార్ట్ ఇంకో పార్ట్ కూడా ఉందన్నమాట. అది రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ అప్లోడ్ చేస్తాను. మనోడైతే భయపడతానే ఉన్నాడు లాస్ట్ వరకు కూడా, అక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా. పాపం అనిపించింది నాకైతే తర్వాత వీడియో చూసి ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే. మనోడు నిజంగా చాలా అంటే చాలా భయపడ్డాడు. నాకు దెయ్యం పట్టిందని 100కి 100% నమ్మేశాడు అనమాట. బాబోయ్, ఇది గైస్ మీరు అయితే బాగా నవ్వుకున్నారనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే స్టార్టింగ్లో మీరు కూడా నాకు దెయ్యం పట్టింది అనుకున్నారేమో, కానీ లాస్ట్కి అయితే ట్విస్ట్ అయితే అదిరింది కదా. నాకు దెయ్యం పట్టలేదు, ఏం పట్టలేదు, జస్ట్ ప్రాంక్ అనమాట శ్యామ్ మీద. సో ఇంకో పార్ట్ అయితే రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ వస్తుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కూడా శ్యామ్ ఇంతే కామెడీ ఉంటుంది, అస్సలు మిస్ కావద్దు అనమాట. వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి గైస్, అస్సలు మర్చిపోద్దు. వీడియో ఎలా ఉందో, బాగా నవ్వుకున్నారా లేదనేది కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఓకేనా? టాటా బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, ఇక్కడ ఆ కుండలో పెట్టిన ఆ క్షుద్ర పూజలకు సంబంధించినవి మాత్రం నిజం. నాకు అప్పటికప్పుడు శ్యామ్ని ప్రాంక్ చేయాలనిపించి ప్రాంక్ చేశానే తప్ప నాలో దెయ్యం పట్టడం మాత్రం అబద్ధం, ప్రాంక్ అది. కానీ అక్కడ ఉన్న కుండలు నిజం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఓకేనా? టాటా బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కనీసం ఒక 2-3కైనా మీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తారు. తగ్గుతుందన్నా ప్లీజ్ అన్నా. ఎందుకు